వచ్చేసింది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. అదేలేండి. మీరు ఎందుకో ఏమీ తెలియకుండా వచ్చిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తిగా ఎదిగారు. వితౌట్ బ్యాక్గ్రౌండ్. వితౌట్ బ్యాక్గ్రౌండ్. అదే మీరు అందరూ చిరంజీవి గారి బ్యాచ్ కదా. అందరూ వీడికి మనం అవకాశం ఇవ్వాలి, భోజనం పెట్టాలి, వీడిని ఎక్కడో ఉంచాలి. అదే మంచి ఆలోచనతో మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు. కానీ మీరు మామూలుగా కెరీర్ గా మాట్లాడుతుంటే కృష్ణవంశీ గారు మీకు మంచి బ్రేక్ ఇచ్చారు. అవునండి. 30 years ఇండస్ట్రీ అని. అక్కడి నుంచే మీకు ఒక మేనరిజం డైలాగ్ అని మీకు ఒక రికగ్నిషన్ బేసిక్ గా ఇండస్ట్రీలో కూడా మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ అండ మొదలెట్టారు. పృథ్వీ అండ మొదలెట్టారు. నిన్న కూడా చూడండి 30 years ఇండస్ట్రీ పృథ్వీను యానిమల్ పృథ్వీ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, ఇద్దరు రెండు వేదిక మీద అన్నారు. అదే సుమ యాంకరింగ్ సుమ. అలాగా ఒక రికగ్నైజేషన్ వచ్చింది. కానీ మీరు నెక్స్ట్ చెప్పుకోవాలంటే డైరెక్టర్ కృష్ణవంశీ గారిని పక్కన పెడితే మీ కెరీర్లో మీకు మీరే అంటే కృష్ణవంశీ గారు ఇచ్చిన తర్వాత చాలా కాలం మళ్ళీ ఒక చిన్న స్తబ్దుగా ఉన్నది. మళ్ళీ మీరు చెప్పుకోవాలి ఈ డైరెక్టరు ఈ క్యారెక్టరు అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారు? చాలా ఉన్నాయి. జక్కాస్ ఉంది, ఆర్కెస్ట్రా ఉంది, ఓ అమ్మ దీనమ్మ బొత్తాయో ఉంది. అడెవడో పెట్టాడు ఫేస్బుక్ లో, ఓ మై గాడ్ అంటే తెలుగులో అర్థం ఏంటని ఎవరో పెట్టాడు. పెడితే మీ ఫోటో పెట్టి ఓరేమో దీనమ్మ బొత్తాయో పెట్టాడు. ఓ మై గాడ్ అంటే అదంటే అర్థం. ఇలాగా రకరకాల. ఇప్పుడు ఆయన సత్యబాబు గారు డైరెక్టర్ ఈవీవి గారి రిలేటివ్ సత్యబాబు గారు, ఆయన ఉండి నరేష్ గారు చేశారు యమగోళ సినిమా. నరేష్ గారు ఆర్ట్ డైరెక్టర్, సంటి గారు ప్రొడ్యూసర్. యముడు కూతురు లవ్ చేస్తుంటాడు, అతనికి తెలియదు, డ్రామా అమ్మాయి అనుకుంటాడు. ఆ అమ్మాయిని వదిలించుకోవడం తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్ ముందు పెట్టేస్తాడు. పెట్టేస్తే కింద నుంచి అలాగా కెమెరా అలాగా పైకి వస్తుంటుంది. ఏదోటి అనండి అంటాడు. ఏదోటి అంటాం బాగుండదండి, ఏం ఆడుతున్నారు మీరు, ఏదోటి అంటాం బాగుండదండి. పరిగెట్టుకుంటూ వస్తాను నేను. సరే చేయండి అండి పరిగెట్టు. సార్ అమ్మగారు పోనండి, ఈ టైంలో ఇది ఎందుకు వచ్చిందని చెప్పి పరిగెట్టుకుంటే బయటకు వస్తాం. బయటకు రాగానే టక్మని అలా చూసి అమ్మదానమ్మ బత్తాయో అన్నా నేను. హీరో వీళ్ళు ఏదో ప్యాంట్ షాట్ ఒకటి చేసేసారంట, కింద నుంచి పై వరకు ఒక షాట్. నాకు క్లోజ్ చేసి అమ్మదానమ్మ బత్తాయి అంటే అది పెద్ద ఫేమస్ అయిపోయి అమ్మదానమ్మ బత్తాయి. జకాస్ అని అనిల్ రావుపూడి గారి దగ్గర నేను ఫస్ట్ పటాస్ అంటే సుప్రీం, F2, F3, భగవత్ కేసరి, ఇప్పుడు మొన్న సంక్రాంతి ఇది నేను మిస్ అయ్యాను. అలాగే మా పూరి జగన్నాథ్ గారు అయితే సెంటిమెంట్గా నీ మీద పెడితే సినిమా సూపర్ హిట్ అయ్యానంట. ఏదో మీ అభిమానం భయ్యా, అమ్మనాన్న తమిళమ్మాయి ఒకటి, హిడియట్ పోలీస్ స్టేషన్లో ఒక సీను, తర్వాత దూకుడు పృథ్వీ నీ మీదే చేస్తున్నాం ఫస్ట్ షాట్. ఆ రియల్ ఎస్టేట్ దగ్గర చిన్న ఆఫీస్ దగ్గర చిన్న గొడవ అవుతుందండి ఆ షాట్ అది. అలాగా సక్సెస్ఫుల్. ఏదో చాలామంది హీరోలు కూడా పృథ్వీ ఉంటే క్యారెక్టర్ ఉన్నా లేకపోతే ఏదో ఒకటి పెట్టండి, ఉంటే సరదాగా ఉంటుంది. లొకేషన్ లోనే ఉండడం కాకుండా ఆడిటోరియంలో సరదాగా ఉంటుంది. సరదాగా ఉంటుంది అంటే నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో రఘుబాబు బాగా బెస్ట్ ఫ్రెండ్ అండి. నెక్స్ట్ ధనరాజు, వీళ్ళిద్దరూ బాగా. అంటే ధనరాజు మా ఊరే తాడేపల్లిగూడెం. అవునా? రఘుబాబు అంత హార్ట్ఫుల్గా మాట్లాడే మనిషి. అంటే నాకు వచ్చిన బ్రేక్ కన్నా నీకు వచ్చిన లౌక్యం బ్రేకు నాకు చాలా ఆనందంగా ఉంది అని రఘుబాబు. మేమిద్దరం కలిసి ఈ మధ్య 2-3 సినిమాలు చేసాం. నెక్స్ట్ తాగుబోతు రమేష్. మేము అలాగా ఉన్న వాళ్ళల్లో ముగ్గురం ఫ్రెండ్స్గా ఉంటారు అంతేనండి. తర్వాత ఇప్పుడు మీరు సినిమాలు పక్కన జరుగుతున్నాయి. ఈ మధ్య మీరు బాగా తమిళ సినిమాలు గట్ట బాగా ఎలాగండి అసలు ఆ కనెక్ట్ ఎలా వచ్చింది మీకు? ఆ కనెక్ట్ అంటే ఆల్రెడీ తమిళ్లో మీరు కొన్ని సినిమాలు చేశారు తమిళ్లో. నేను నెల్సన్ అని జైలర్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ సినిమా సంతానం కమెడియన్ ఉన్నాడు కదా. అవును. ప్యారిస్ జయరాజ్ అని ఒక సినిమా చేశాడు. అవును, ప్యారిస్ జయరాజ్. దాంట్లో ఆయన ఫాదర్ నేను. లాక్డౌన్ టైంలో నన్ను పిలిచి నీకు పండుగ సార్ నల్లా இருக்கும் సార్ అంత క్యారెక్టర్ ఫుల్ ఇలోరేజ్ కామెడీ. అది బాగా ఆడిందండి సినిమా. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎవరంటే శివకార్తికేయను, నెల్సన్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ. అది చూసి నన్ను పిలిచి బీస్ట్లో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ డాక్టర్. అది హీరోతోటి విజయ్ తోటే 4 సీన్లు.
దాంట్లో మన మార్కు ఆయన నన్ను చూసినప్పుడు అంతా నవ్వుకునేవాడు హీరో. ఎవరికి ట్యూన్ అవ్వడు సార్ అతను, మీరంటే ఎందుకో మరి చాలా ఏమో బాబు ఇదంతా దైవ నిర్ణయం అది. కూర్చుంటే సార్ நல்ல டைமிங் சார், காமெடி மாதிரி தெரியாது சார் உங்களது, பார்த்தா ஒரு சிரிப்பு வருது, அதுதான் యాక్టర్కి వేணும் మెయిన్. చూడగానే నవ్వు వస్తుంది, అదే అంతే. కావాలి యాక్టర్ కానీ. అదే ఒక మంచి సిచ్యువేషన్లో అద్భుతమైన బీచ్లో సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు మే ఇద్దరం, ఆ అమ్మాయి నన్ను పిలుస్తుంది, దాటి తిరుగుతాడు, నేను ఇలా తిప్పి అతన్ని, నీకు డ్యాన్స్ ఆడటం తెలుసా అంటారు. నేను ఆయన డ్యాన్సు ఇండియాలో కింగ్, నా ఇంకెలా తిరుగుతాడు, అలా వచ్చా లేదని అడిగానయ్యా అన్నాడు. అలాగే చిన్న చిన్న అక్కడక్కడ బిట్లు ఇంప్రూవ్ చేసాం, అది ఆయనకి నచ్చినాయి. ఓకే. నాకు ఇప్పుడు ఎవరు చూసినా కూడా పెద్ద హీరో కాబట్టి రికగ్నైజేషన్ ఇమ్మీడియట్. అది ధనుష్తో చేసాం. నెక్స్ట్ నెల్సన్ ఒక ప్రొడ్యూసర్గా బ్లడీ బెగ్గర్ అని వాళ్ళ కో డైరెక్టర్ని పెట్టి ఒక సినిమా చేశాడు. దాంట్లో నాకు మంచి వేషం ఇచ్చాడు. అది డబ్బింగ్ చెప్తున్నప్పుడే ఇది విక్రమ్ గారిది. విక్రమ్ తర్వాత ఇంకో సినిమా చేశాడు, అది ఇటు. మూడో సినిమా సిద్ధార్థ తోటి తెలుగులో డబ్ అయింది, చిన్న అనే ఒక సినిమా, చిన్న అని వచ్చింది కదా, చైల్డ్ రేప్ మీద. చైల్డ్ రేప్. అది దాని తర్వాత ఇదే. మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.